శేఖర్ కమ్ల ఎప్పుడు కూల్గా కామ్గా మీడియం బడ్జెట్తో సినిమా తెరకెక్కించే ఈయన ఈసారి చాలా గ్రాండ్ స్కేల్లో కుబేరా సినిమాను తెరకెక్కించాడు. నాగార్జున ధనుష్ను తన లీడ్స్గా ఎంచుకున్నాడు. టీజర్ అండ్ ట్రైలర్తో ఈ సినిమాపై మంచి అంచనాలను అయితే పెంచాడు. మరి ఆ అంచనాలను అందుకున్నాడా? కుబేరా ప్రేక్షకుల మెప్పు పొందిందా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. ఇక కుబేరా కథలోకి వెళ్తే నీరజ్ అలియాస్ జిమ్ సాబ్ దేశంలోనే అతిపెద్ద బిజినెస్ మెన్లో ఒకరు. ఆయనకు బంగాళాఖాతంలో యావత్ దేశానికి 15 ఏళ్ల పాటు సరిపోయేంత ఆయిల్ గనులు దొరుకుతాయి. దాన్ని దక్కించుకోవడానికి ప్రభుత్వంతో డీల్ మాట్లాడుకుంటారు. దానికోసం వేల కోట్ల ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తుంది. అలా ఎవరు చేశారని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళ దృష్టిలోకి వస్తాడు దీపక్ తేజ్ అలియాస్ నాగార్జున. కానీ ఆయన జైల్లో ఉంటాడు. అసలు దీపక్ జైల్లో ఎందుకున్నాడు? వీళ్ళందరి జీవితంలోకి బిచ్చమెత్తుకొని బతికే దేవా అలియాస్ ధనుష్ ఎలా వచ్చాడు? దేవా లైఫ్లోకి రష్మిక మందన ఎలా వచ్చింది? అసలు వాళ్ళందరి జీవితాలు ఎలా మారిపోయాయన్నదే ఈ సినిమా కథ. బెస్ట్ రైటింగ్. ఇది కుబేరా సినిమా చూసిన తర్వాత మనకు అనిపించే ఫస్ట్ ఫీలింగ్. సినిమా ఎలా ఉందనే విషయం పక్కకు పెడితే ఒక తెలుగు దర్శకుడి నుంచి ఇలాంటి రైటింగ్ చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. హానెస్ట్ అటెంప్ట్. అనుకున్నది అనుకున్నట్టు స్క్రీన్ మీద చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ల. టైటిల్ కార్డ్ నుంచి శుభం కార్డ్ పడే వరకు శేఖర్ మార్క్ కనిపించింది. అక్కడక్కడ కాస్త లెంత్ ఎక్కువైంది. దాంతోపాటే స్క్రీన్ ప్లే తడబాటు కూడా ఉంది. కానీ సినిమాలో ఉన్న హై ఎమోషన్స్ ముందు అవి పెద్దగా కనిపించవు. కుబేరా ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ కూడా చాలా వరకు బాగా లాక్కొచ్చాడు శేఖర్ కమ్ల. ముఖ్యంగా బెగ్గర్స్ ను తీసుకొని వెళ్తున్న సమయంలో వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చూపించడం శేఖర్ కమ్ల దర్శకత్వం ప్రతిభకు అద్దం పడుతుంది. అంతేకాదు, ఇక్కడ విలన్ ఆ వెంకన్నకు గోపురం చేయిస్తానని మొక్కుకున్నప్పుడు వెంటనే తిరుమల వెంకన్న షాట్ పడడం దగ్గర నుంచి చివర్లో ఓ సన్నివేశంలో వచ్చే శివుడి స్తోత్రం వరకు చాలా వరకు తన మార్క్ చూపించాడు శేఖర్ కమ్ల. కానీ చివరి 20 నిమిషాలు మాత్రం ఎందుకో వదిలేసినట్టు అనిపించింది. క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే కుబేరా రేంజ్ ఇంకా పెరిగేది. డెఫినెట్ గా శేఖర్ కమ్ల సినిమాల్లో లీడర్ తర్వాత ది బెస్ట్ రైటింగ్ ఇదే. డబ్బు చుట్టూ ప్రపంచం ఎలా తిరుగుతుంది, ప్రపంచాన్ని డబ్బు ఎలా ఆడుకుంటుంది అనేది ఇందులో చాలా బాగా చూపించాడు. ధనుష్ కంటే నాగార్జున క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి. అక్కడే శేఖర్ కమ్ల మార్క్ మనకు కనిపిస్తుంది. ఎక్కడా డీవియేట్ అవ్వకుండా కమర్షియల్ కోణంలో కథను నడిపించాడు శేఖర్ కమ్ల. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బలంగా రాసుకున్నాడు ఈయన. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే పోయిరా మామ పాట కూడా హైలీ ఎమోషనల్ గా ఉంటుంది. ఇక నటన విషయానికి వస్తే ధనుష్ అద్భుతంగా నటించాడనే కంటే ప్రాణం పెట్టాడనే చెప్పాలి. ఎలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అది తనకు ఉందని మరోసారి చేసి చూపించాడు ధనుష్. నాగార్జున ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఆయన క్యారెక్టర్ అదిరిపోయిందంతే. మంచికి చెడుకు మధ్య నలిగిపోయే పాత్ర ఇది. ఇంత సీరియస్ కథలో రష్మిక మందనతో కామెడీ చేయించాడు దర్శకుడు శేఖర్. ఆమె పాత్రను డిఫరెంట్ గా రాసుకున్నాడు. బాలీవుడ్ నటుడు జిమ్ సాబ్ బాగా చేశాడు. నాగార్జున భార్యగా చిన్న పాత్రలో అయినా సునైనా బాగా నటించింది. ఇక కుబేరకు మెయిన్ హీరో దేవిశ్రీ ప్రసాద్. ఆయన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేశాయి. ముఖ్యంగా నా కొడక సాంగ్ తో పాటు పోయిరా సాంగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ఎడిటింగ్ కాస్త లెంత్ అనిపించింది, కానీ దర్శకుడు చాయిస్ కాబట్టి ఏం చేయలేం. శేఖర్ కమ్ల దర్శకుడిగా కంటే రైటర్ గా అదరగొట్టాడు. కొన్ని సీన్స్ అయితే పీక్స్ లో ఉన్నాయి. ఇక నిర్మాతలు కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టారు. ఇక ఓవరాల్ గా ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే కుబేరా ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ మనీ గేమ్.